ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇక క్రైస్తవులకు అత్యంత ఇష్టమైన దినాలు అనొచ్చు, రోజులు అనొచ్చు. ఏవైనా ఉన్నాయంటే అవి 1 క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది కేక్, గుడ్ ఫ్రైడే అనగానే గుర్తొచ్చేది ప్రార్థనలు. ఇక ఈస్టర్ మాట ఏంటి, ఈస్టర్ తాలూకా ప్రాముఖ్యత ఏంటనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు మై హోప్ వర్షిప్ చర్చ్ పాస్టర్ శ్రీ శ్యాంబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు, అనేక సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కామన్గా చాలామంది అనుకునేది, మీరు క్రైస్తవులు కదా, మీకు ఒకే పండుగ ఉంటుంది, మాకు బోల్డ్ పండుగలు ఉంటాయి, మాకు బోల్డ్ ఖర్చు ఉంటుంది, మీకు బోల్డ్ డబ్బులు మిగిలిపోతాయి, ఒక్క పండుగతో అయిపోయింది అంటారు. కానీ ఇక్కడ 3 పండుగలు కనిపిస్తున్నాయి: క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. క్రైస్తవులుగా మాకు పండుగలు ఉండవు అంటారు మీరు. మరి వీటిని ఏ విధంగా చూడాలి? ఈ పండుగలు కాదంటారా, పండగలే అంటారా, ఏమంటారు? మీరు చెప్పిన మాట వాస్తవం అండి. క్రైస్తవులకి ప్రాముఖ్యంగా ఉన్న దినాలు 3. ఓకే. అది క్రిస్మస్, దాని గురించి ముందుగానే మీరు చెప్పారు. తర్వాత గుడ్ ఫ్రైడే, నిన్నటి దినాన్న జరిగిన సంఘటన. ఈస్టర్. ఈ 3 క్రీస్తుని వెంబడించిన వారి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన దినాలు. అయితే క్రిస్మస్ ఆయన జన్మించారు కాబట్టి అది సంతోషాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి కొరకు దాన్ని చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు ప్రపంచమంతా. ఓకే. అదే రీతిగా గుడ్ ఫ్రైడే అనే టైం వచ్చినప్పుడు అది ఎక్కువగా యేసు ప్రభువారు సిలువలో మరణమయ్యే ఆ మరణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో, ఉపవాసంతో చాలామంది ప్రభువుని వెంబడిస్తారు. ఆయన చనిపోవడం కొరకు భూమి మీదకి వచ్చారు. అది లోకమంతటి కొరకు, మానవ విమోచన కొరకు. ఈస్టర్ అంటే యేసు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచిన రోజు. అయితే చాలామంది ఏమని అనుకుంటారంటే, చాలామంది ఇలాగే లేచారు కదా యేసు ప్రభులాగా అని చాలామంది మాట్లాడేవారు ఉండే ఉంటారు. కానీ యేసు ప్రభువారిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. అయితే నేను తాజ్మహల్ వెళ్ళాను చూడడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోపల ముంతాజ్ని సమాధి చేసిన స్థలం ఉంది. దాని లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇప్పటికీ కూడా ప్రిజర్వ్ చేస్తుంది. ప్రపంచంలో ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. ఎందుకు ఈ మాట చెప్పబడటం జరుగుతుందంటే, ఆయన శరీరముతో ఆయన తిరిగి లేచారు. ఓకే. మరణం అయిపోయినప్పుడు సర్వసాధారణంగా శరీరం అక్కడ విడిచిపెట్టబడుతుంది. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన శరీరం అక్కడ లేదు. 3వ దినాన తిరిగి లేచారు. ఆ ఖాళీ సమాధే ఈస్టర్ దినాన్ని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఆయన లేడు, ఇక్కడ లేచాడు అనే సందేశాన్ని ఇస్తూ ఉంది. ఇది ఈస్టర్ యొక్క పరమార్థం. ఆయన పుట్టిన ఏదైతే ప్రదేశం ఉందో, ఆయా ప్రాంతాలు, ఆయన్ని విశ్వసించలేని వారు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే ఆయన దేవుడుగా, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకి అంత గుర్తింపు లేకపోవడం, ఆయన్ని విశ్వసించలేకపోవడం ఎందువల్ల అంటారు? అసలు స్వదేశంలో ప్రవక్త చెల్లుబాటు కాదు అని వాక్యంలో చెప్పబడింది. అలాగే మీరు అన్నమాట చాలా వాస్తవం. ఎందుకంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనం పుట్టిన స్థలంలో బయట ప్రపంచం అంతా మనల్ని గొప్పగా చూసినా మనల్ని పిలిచే పిలుపులోనే యారా అని పిలవడము, లేకపోతే సహోదరుడిగా పిలవడము జరుగుతూ ఉంటుంది. అందుకే వాక్యంలో కూడా చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన మీద చాలామంది అక్కడ ప్రజలు విశ్వాసం ఉంచలేక గొప్ప కార్యాలు చూడలేకపోయారండి. అద్భుతాలు జరగలేకపోవడానికి కారణం ఆ ప్రాంతంలో కారణం ఏంటంటే
యేసుప్రభు మావాడే కదా, ఉమ్, వడ్లవాని కుమారుడు కదా, మరీ కుమారుడు కదా, అంటే ఒక చిన్న చూపు వాళ్ళ మనసుల్లో అలా ఉండిపోయింది. దానిని బట్టి కూడా దేవుని కార్యాలు వారు చూడలేకపోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మేది ఏంటంటే యెహోవా దేవుడు యేసుప్రభు ఒక ప్రవక్త మా దగ్గరికి పంపించిన ఒక మెసెంజర్ లాగానే వాళ్ళు ఆలోచన చేస్తారు. సరే, ఈస్టర్ అంటే ఈరోజు ఆయన పునరుద్ధానం పురస్కరించుకొని ఆ చర్చెస్లో చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసి ఆ తర్వాత అందరూ చక్కగా విందు చేసుకొని కుటుంబాలుగా అందరూ వచ్చి చాలా హ్యాపీగా గడుపుతారు. ఈ ఈస్టర్ గుడ్ కథ ఏంటండి? 40 దినాలు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం ఉన్న టైంలో ఎప్పుడు గుడ్డుని తినకుండా ఉండడం ఒకటైతే, ఉపవాసాన్ని విరమించిన తర్వాత గుడ్డు తినడం, ఈ కథ ఒకటి ఉంది. ఏంటి అసలు ఆ కథ ఏంటి? ఈస్టర్కి ఆ గుడ్డుకి ఏంటి సంబంధం? మంచి ప్రశ్న అండి. వాస్తవంగా ఈస్టర్కి గుడ్డుకి సంబంధమే లేదు. అయితే కొన్ని ప్రాంతాలలో దీనిని ఒక ఆచారంగా, కేవలం ఆచారంగానే, అంటే మీరు అన్నమాట 40 దినాలు చాలామంది వ్రత దినాలు అంటారు, ఉపవాస దినాలు అంటారు. ఈ ఉపవాస దినాల్లో చాలామంది కొన్ని ఆహారపు నియమాల్లో మార్పులు తెచ్చుకుంటారు. అది అందరి అనుభవాల్లో ఉపవాసం చేసినప్పుడు కొన్ని నియమాలు మనం పాటిస్తాం. ఈ పాటించినప్పుడు కొంతమంది ఈ నాన్ వెజ్ వీటిని ప్రక్కన పెట్టడం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత, ఈ 40 దినాలు అయిన తర్వాత మరలా ఆహారపు అలవాట్లను తెచ్చుకునేది ఒక పద్ధతి. అయితే ఓకే, ఈ గుడ్డు విషయంలో కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో మీరు అన్నమాట వాస్తవం. వారు ఏం చేస్తారు అంటే గుడ్లను తీసుకొచ్చి వాళ్ళు పంచడం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో గుడ్డును దొర్లించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే, మరికొన్ని చోట్ల ఆ దాయబడిన గుడ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వారు ప్రిజర్వ్ చేసుకొని ఒక సెలబ్రేషన్లో ఇది ఒక పండగ కాబట్టి ఇలాగూ చేయాలి. వాటికి కలర్స్ కూడా వేస్తారు, రంగులు వేస్తారు, అలంకరిస్తారు. అలంకరించి మనం ఇతరులకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది కేవలం ఆచారమేనండి, ఓకే, అంతే తప్ప ఈస్టర్కి దానికి సంబంధమే లేదు. అంటే బైబిల్లో లేదు, బైబిల్లో ఎక్కడా లేదండి. బైబిల్ ఎక్కడ రాయబడలేదు, లేదు. చాలా చక్కని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.